నాసా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ 27 సంవత్సరాలుగా సాగిన అద్భుతమైన సేవల తర్వాత రిటైర్ అయ్యారు. ఆమె సాధించిన విజయాలు నిజంగా అసాధారణమైనవి. మొదటిగా ఆమె అంతరిక్షంలో మొత్తం 68 రోజులు గడిపారు. ఇది నాసా ఆస్ట్రోనాట్స్ లో ఆర్బిట్ లో గడిపిన మొత్తం టైం పరంగా ఆమెను 2వ స్థానంలో నిలబెట్టింది. రెండవది, మహిళా ఆస్ట్రోనాట్ గా స్పేస్ వాక్ లో అత్యధిక సమయం గడిపిన రికార్డు ఆమె సొంతం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బయట ఆమె మొత్తం 62 గంటలకు పైగా స్పేస్ వాక్ చేశారు. అంతేకాదు, అంతరిక్షంలోనే మ్యారథాన్ పరిగెత్తిన తొలి వ్యక్తిగా కూడా ఆమె చరిత్ర సృష్టించారు. ఇంకా ఆమె చివరి మిషన్ ఒక భయంకరమైన అనుభవంగా మారింది. బోయింగ్ స్టార్ లైనర్ లో టెక్నికల్ లోపాలు తలెత్తడంతో ఆమెతో పాటు కో ఆస్ట్రోనాట్స్ స్పేస్ స్టేషన్ లో చిక్కుకుపోయారు. ప్లాన్ చేసినట్లుగా 8 రోజులు కాకుండా వాళ్ళు మొత్తం 9 నెలలు అంతరిక్షంలోనే గడపాల్సి వచ్చింది. అంతరిక్షంలో తేలియాడుతూ 9 నెలల పాటు అన్స్టేబిలిటీ మధ్య గడపడం అంటే అది కేవలం స్కిల్ కాదు, అది అసాధారణమైన మానసిక దృఢత్వం. అంతరిక్ష అన్వేషణకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా 2008లో ఆమెకు పద్మభూషణ్ పురస్కారం ఇచ్చారు. ఇప్పుడు ఆమె తన ఆస్ట్రోనాట్ హెల్మెట్ ను పక్కన పెడుతున్న వేళ సునీత విలియమ్స్ అంతరిక్ష అన్వేషణ రంగంలో ఒక గొప్ప లెగసీని మిగిల్చి వెళ్తున్నారు.